కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వాక్యము నుండి మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యం నుండి, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఏమైనా దేవుని బిడ్డలారా, లేఖన భాగాల్లో రాయబడిన ఈ మాటల్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, నాకు తమ్ముడు ప్రార్థన చేసినట్లుగా ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, బూరధ్వని వినబడుతుంది. ఆర్భాటముతోనే ఆయన వస్తాడు. ఆయన ఏమి ఆర్భాటం లేకుండా రాడు. ఆయన పరలోకము నుండి దిగి మేఘాల మీదకి వస్తాడు, మేఘాల మీద వస్తాడు, మేఘాల మీద నిలుచుంటాడు, ఎక్కి రమ్మని మనల్ని పిలుస్తాడు. సంఘమైన మనము మహిమ శరీరం ధరించుకొని మనకంటే మృతులైన వారు మొదట లేస్తారు. మనము సజీవులమైన మనము తదుపరి లేస్తాము. ఇవన్నీ కూడా రెప్పపాటున జరిగిపోయే సంఘటనలు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్న ఉద్దేశం ఈ లోకంలో మనము నమ్మకంగా జీవించాలని, ఆయనకు మహిమకరంగా జీవించాలని. అంతేకాకుండా అంతమందు ఆదాము పోగొట్టుకున్న ఆ నిత్య రాజ్యానికి మనము మన కుటుంబాలు వారసులుగా ఉండాలని ప్రభు మనల్ని తన అమూల్యమైన రక్తంతో కడిగి నీతిమంతులుగా చేశాడు, శుద్ధి చేశాడు. మనల్ని నిత్య రాజ్యంలో ప్రవేశింప చేయుట కొరకే, నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించుట కొరకే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. 10,000 మందిలో అతి సుందరుడు, వికారమైన వ్యక్తిగా మారాడు. స్వరూపమైన సొగసైనను లేనివాడిగా మారాడు. మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన పాపపు ముద్దగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆదాము పోగొట్టుకున్న పరలోకానికి సాదృశ్యముగా ఉన్న ఆ ఏదెనును ఆయన సంతానమైన మనం పోగొట్టుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతో మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు బలియాగమయ్యాడు. ఈ భూమి మీద జీవిస్తున్న మనం ఒక రోజున ఈ భూమిని విడిచి వెళ్ళవలసిందే, అది తప్పదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా కొన్ని శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో కలుగుతాయి, తప్పవు. గతంలో మనం నేర్చుకున్నాం, వై సఫరింగ్ అనే సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకున్నాం. వాటన్నిటిలో కూడా శోధన నుండి మనల్ని విడిపించే మార్గం ప్రభువు చూపిస్తాడు. తగిన విధంగా మన మొర విని ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటాడు. అలాగని సమస్యలు మనకు రావు అని ఆయన ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఆయన సమాధానం మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. శ్రమలలో కూడా సమాధానంగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. మీకు శ్రమలే రావు అని ఎవడైనా చెప్తే పచ్చి అబద్ధికుడు. మీకు శ్రమలు రాకుండా చేస్తాను, మీ తల మీద చేయి పెడతానని ఎవడైనా చెప్తే వాడంత మోసగాడు మరొకడు లేడు. మీకు రోగమే రాదని ఏ జ్యోతిష్యుడు చెప్పినా, ఏ మంత్రగాడు చెప్పినా, ఏ పాస్టర్ చెప్పినా పచ్చి అబద్ధికుడు. అతన్ని మీరు వెంటనే గుర్తుపట్టవచ్చు, అతను నిత్య నరకాగ్నికి వారసుడని. ప్రియమైన దేవుని బిడ్డలరా, బైబిల్ స్పష్టంగా సెలవిస్తున్న మాట, ఖచ్చితంగా శ్రమలు కొంచెం కాలము తప్పవు. అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు. 1 కొరింథీ 10లోనే మీరు చివరిలో చదువుకుంటే, శోధనతో కూడా
తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపిస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నమ్మదగిన వాడు. యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అన్ని వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నీకు శ్రమ రాదని ప్రభువే చెప్పల. అంతెందుకంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు శ్రమల గుండా నడిపించబడ్డాడు. ఆయనను పోలి నడవాలని లేఖనం సెలవిస్తుంది. పేతురు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు అడుగు జాడల్లో మీరు నడవండి అంటున్నాడు. క్రీస్తు అడుగు జాడలంటే పవిత్రంగా బతకడం మాత్రమే కాదు. క్రీస్తు అడుగు జాడలంటే మోహపు చూపు చూడకుండా ఉండడమే కాదు. క్రీస్తు అడుగు జాడలు అంటే ప్రేమించడం మాత్రమే కాదు, అవి అవసరమే. క్రీస్తు అడుగు జాడలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. ఆయన అడుగుజాడలు అంటే ఆయన లాంటి శోధనలు, అంత భయంకరమైన శోధనలు కాకపోయినా కొన్ని శ్రమల గుండా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు, ముఖ్యంగా క్రైస్తవుడు వెళ్ళి తీరాల్సిందే. ఆ శ్రమలలో ప్రభు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. పేతురు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, కొంచెము కాలము శ్రమలు తప్పవు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో శ్రమలు అనుభవించిన సేవకుడు లేడు, విశ్వాసి లేడు. కనుక ఈ రోజున యేసు ప్రభు నమ్ముకుంటే మీకు సమస్యలే రావు అంటే పచ్చి అబద్ధం, మోసం, దగ. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది సర్వసత్యం. కాకపోతే ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఎన్నెన్నో మాటలు చెప్తారు, కానీ సర్వసత్యం ఏంటంటే తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని వాక్యము సెలవిస్తున్నది ఆ విధంగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తన నిత్య రాజ్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన మన కొరకు బలియాగమయ్యాడు తప్ప మనకి ఇంకేదో మేడలు, మిద్దెలు, అపార్ట్మెంట్లు కట్టించడం కోసం ఆయన బలియాగం కాల. చేస్తాడు. ఈ భూమి మీద ఆయన బిడ్డలకి తగిన సహాయం చేస్తాడు. ఒకరికి 1 ఫ్లోర్ ఇల్లు ఉండొచ్చు, ఒకరు జీవితం అంతా అద్దెంట్లోనే ఉండొచ్చు, ఒకరు 4 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఒకళ్ళకి 10 ఇళ్ళు ఉండొచ్చు. అందరూ క్రైస్తవులే. అంత మాత్రాన 4 ఇళ్ళు ఉన్నోడు గొప్ప విశ్వాసి అని, 100 ఎకరం ఉన్న క్రైస్తవుడు మరి గొప్ప విశ్వాసి అని, అద్దె ఇంట్లో ఉన్నంత మాత్రాన విశ్వాసం లేడని ఎవడైనా చెప్తే వాడు అబద్ధికుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, విశ్వాసులు ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఇల్లు ఇవ్వటం కోసం, యేసు ప్రభు ఉద్యోగాలు ఇవ్వటం కోసం రాలేదు భూమి మీదకి. కానీ తన బిడ్డలకి ఆయన సహాయం చేయకుండా ఉండడు. మీ పిల్లల్ని ఆయన ఆశీర్వదించకుండా ఉండడు. నేను నమ్ముతున్నాను. నా పిల్లల్ని ఆశీర్వదించాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. కానీ దాని మీదనే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే నిరీక్షణ పెట్టుకోకండి. ప్రభు సెలవిస్తున్న మాట దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం, హిజ్ ఎటర్నల్ ప్లాన్, మన మీద ఆయనకున్న నిత్య సంకల్పం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో స్పష్టంగా ఉంది, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్నాను, జయించిన మీరు ఒక రోజున నా సింహాసనంలో కూర్చోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం 22:4లో ఉంది, దేవుని దాసులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఒక రోజున మనం ఆయన ముఖ దర్శనాన్ని చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. 1 యోహాను 3:1-3 వాక్యాలు రాయబడి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనను పోలి ఉంటాము అని రాసింది అక్కడ. దేవుని యొక్క ఉద్దేశం, తన కుమారుణ్ణి మన కొరకు బలియాగంగా పంపించి బలి చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు పోలికగా మార్చాలని. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ విధంగా ఉంటే, నాకు 10 మంది పిల్లల్ని ఇస్తే నేను ఆశీర్వదించబడ్డాను, లేదంటే నేను 10 స్థలాలు కొంటే నేను ఆశీర్వదించబడ్డాను, ఇది కాదు. ఆశీర్వాదంలో ఒక చిన్న భాగం, ఒక మచ్చు తునక మాత్రమే. అది లేనంత మాత్రాన నిత్య రాజ్యానికి ఆ లేని వ్యక్తి వారసుడు కాడనేది అబద్ధం.
చిన్న గుడిసెలో ఒక పూట తిని 90 ఏళ్ల ముసలమ్మ నిత్యము ఆనందగానాలు చేస్తుంది. ఒక రోజు ఆమె దగ్గరికి వెళ్ళాను. అన్నం తింటావా అనింది మధ్యాహ్నం పూట. వద్దమ్మా అన్నాను. కొద్దిగా తిను అన్నది. సరే కానీ ఒక మాట అడుగుతా చెప్పు, నీకు 90 ఏళ్ళు వచ్చినాయి కదా, కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. నీకు అసలు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వండుకుంటున్నావు అని అడిగాను. నేను చిన్నప్పటి నుంచి ఒక చర్చికి వెళ్ళేదన్నయ్య. ఆ పాస్టర్ గారు నాకు కొడుకు లాంటి వాడు, నమ్మకమైన వాడు. అతని కొరకు నేను కన్నీటితో ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. 85 సంవత్సరాల వయసు వరకు కూడా ఇళ్లలో పనిచేసి బతికాను. 85వ సంవత్సరంలో కొంచెం బలహీనత వచ్చింది. 5 ఏళ్ల నుండి ఏ పని చేయలేకపోతున్నాను. నేను పని చేసుకొని బతికేటప్పుడు సంఘంలో దశంభాగం ఇచ్చాను. 15 ఏళ్ల వయసు నుంచి కూడా దశంభాగం, చిన్న పని చేసుకుంటూ కూడా దశంభాగం ఇచ్చేదాన్ని. కొన్ని సంవత్సరాల వయసులో నా భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. మేము ఆ సంఘానికి నమ్మకంగా ఉన్నాము. ఆ సేవకుడు కూడా నేను తల్లి కంటే ఎక్కువగా నన్ను చూస్తాడు. ఈరోజు నేను తినే ఆహారం ఏమిటి అంటే, ఆ సేవకుడు నన్ను పోషిస్తున్నా అందువల్లే నేను తినగలుగుతున్నాను. ఎన్ని పూట్ల తింటావంటే ఒక్క పూటే తింటాను. ఆ సేవకుడు ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఇంక ఆహారం ఉండదు. ఆమె ఏమన్నదంటే, ఉన్నా లేకున్నా నేను దేని కొరకు ఆశించట్లేదయ్యా, రక్షణ సంగీత సునాదాలు నా వెంట వినపడతాయి. నేను నా ఇంటికి భోజనం సమయానికి ఎవరొచ్చినా నేను వండుకున్న అంత అన్నంలోనే కొంచెం పెట్టాలని ఆశ ఉంటుంది. కొడుక నువ్వు కూడా కొంచెం తినమన్నదండి ఆ పేదరాలు. ఆమెను చూసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందంటే, ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న కనికరం, ఆమెకున్న జాలి వృద్ధాప్యంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిచ్చారు ఆ శక్తి అంటే ప్రభు ఇచ్చాడు. ఆమె అంటుంది, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతకటమే ఆశ్చర్యకరమయ్యా, ఎందుకో దేవుడి చిత్తం ఇది. ఎంతో భక్తి పరులు నాకంటే నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. వాళ్ళు చాలా భక్తులయ్యా నాకంటే. నీకు తెలుసా, నేను ఈ వయసు దాకా బతికానంటే నేను భక్తురాలనని కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత, అందుకే బతుకుతున్నా. నాకు వయసు పెరిగింది, నేను భక్తిలోనే ఉన్నా. 50 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి నా కళ్ళ ముందే చాలా భక్తిపరుడు చనిపోయాడు. అతను చాలా భక్తిపరుడయ్యా, ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. నేను నమ్ముతున్నాను. ఆ వృద్ధురాలు నాకు సాక్ష్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది ఒక మాట, దేవుడు మనల్ని నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికే తన కుమారుణ్ణి బలియాగంగా అర్పించాడు గాని వజ్ర వైడూర్యాలు, ధనధాన్యాలు ఇవ్వటం కోసమే ఆయన మనల్ని రక్షించలేదు. నాకు ఇల్లు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఈ రోజున నేను గుడిసెలో ఉన్నా, మహదానందంతో బతుకుతున్నాను, నా ప్రభువుని ఎప్పుడు చూస్తానని ఆశగా బతుకుతున్నాను అన్నది కానీ ఒక కన్నీటి చుక్క కూడా ఆమె కంటి వెంట రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె బ్రతుకు ఎందుకో నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని చదివినప్పుడు, ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక జాతి. ఈ జాతి మనకంటే శ్రేష్టమైన జాతిది. ఈ 10వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, వారు ఎర్ర సముద్రం గుండా నడిచారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని, పరలోకపు మన్నాన్ని భుజించారు. దైవ సేవకుడైన మోషే బండను కొడితే బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ బండలోని నీళ్లు అందరూ మీరు దూరంగా ఉండండి, మేము తాగిన తర్వాత మీరు తాగాలి అనలా. అందరూ ఐక్యంగా తాగారు. ఒకే బండలో తాగారు, ఒకే ఆత్మను పానీయం చేశారు, ఒకే ఆహారాన్ని, పరలోక మన్నాన్ని అందరూ, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ గోత్రం లేదు, ఈ గోత్రం లేదు, అందరూ భుజించారు ఒకేసారి. దేవుడు పరలోకం నుంచి కురిపిస్తున్నాడు, భుజించారు.
వారు భుజించింది ఎవరినో తెలుసండి? ఈ రోజున మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తుని పాత నిబంధనలో వారు ఆ రోజున పరోక్షంగా భుజించారు. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా. ఈ పరలోకపు ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు ఆ రోజే భుజించారు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలోనే భుజించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే బండలో తాగారు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవాన్ని కూడా వాళ్ళు చూశారు. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీళ్లలో మునుగుతున్నాం. వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. ఆ ఎర్ర సముద్రపు 2 పాయలుగా చీలి ఉంటే ఆ ఎర్ర సముద్రపు నీళ్లు వాళ్ళని తడుపుతుండగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందారు. ఏమండి, యేసు క్రీస్తుని ఆ ఆ బండలోని నీళ్లు కూడా తాగారు పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా. యేసుక్రీస్తుని వారు భుజించారు కూడా ఆహారంగా. 5వ వాక్యంలో రాయబడింది, వాళ్ళు త్రాగారు, వాళ్ళు తిన్నారు, వాళ్ళు బాప్తిజం పొందారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే వారిని వెంబడించిన బండ. ఆ బండ యేసుక్రీస్తే. బండ అంటే మళ్ళీ బండకు దండం పెట్టమని కాదండి. వాళ్ళని వెంబడించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని స్పష్టంగా పౌలు గారు రాస్తున్నాడు. వారు యేసుక్రీస్తులోనే బాప్తిజం పొందారు ఎర్ర సముద్రంలో. యేసుక్రీస్తులోనే వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. వారు యేసుక్రీస్తులోనే జీవజలముల ఊటను త్రాగారు. యేసుక్రీస్తు జీవజల ఊట కనుక ఆయన త్రాగారు. ఇంత త్రాగిన వాళ్ళు ఏమి చేశారా అంటే చెడ్డ వాటిని ఆశించారట, దేవునికి ఇష్టలుగా ఉండకపోయారట, అరణ్యములో సంహరింపబడ్డారట. దేవుని పిల్లలే చెడ్డవాటిని ఆశించారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మూడవదిగా అరణ్యంలో సంహరింపబడ్డారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తున నమ్ముకున్న మన జీవితంలో ఫిజికల్ సంహారాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతకలేదో, దేవునికి ఇష్టలుగా బతకని వాడు ఎవరంటే చెడ్డవాటిని ఆశించేవాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిజం పొంది కూడా చెడ్డవాటిని ఆశించే స్వభావం వారి జీవితంలో ఈ రోజు కూడా కొనసాగుతుందంటే ఖచ్చితంగా రక్షణ పొందిన వెంటనే మనం పరిశుద్ధులమేమి కాలేము. రక్షణ పొందిన వెంటనే అప్పటి వరకు తాగిన సిగరెట్లు, ఆ పెదవులు అలా కదులుతుంటాయి సిగరెట్లు చూడంలోనే. ఎందుకంటే నేను కనుక ఉదయకాలం ప్రతిరోజు మా కోడలతో టీ మానేస్తానని చెప్తా, మళ్ళీ కిందకి వెళ్తా. నన్ను చూస్తానే నా ముఖం దానికి అర్థమైపోతుంది. మామగారు టీ తాగుతారా అంటది. అదేంటో టీ మరి ఇంత అలవాటైంది ఏంటి నాకు అంటాను నేను. ఈ రోజు సాయంత్రం కూడా మానేస్తానని చెప్పా. ఇప్పటికి ఎన్నిసార్లు మానేయటం అయిపోయింది, తాగటం అయిపోయింది. అది నా వల్ల కాటల్లా. అదొక అలవాటుగా మారింది. అది పాపం కాదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఆరోగ్యపరంగా మంచిది కాదంటారు. సిగరెట్లు తాగి రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. వెంటనే పెదవులు పవిత్రమైపోయి ఇక సిగరెట్ చూడంలోనే ద్వేషించే స్థాయికి వెళ్ళారంటే అబద్ధమే. త్రాగుబోతు ఫ్రెండ్స్ చూసి వీళ్ళు త్రాగుడిని అసహించుకునే వారిగా వెంటనే మారిపోయారంటే కొంచెం నమ్మలేము. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా గలతీ 5లో రాయబడినట్లుగా శరీరము ఆత్మ 2 కూడా వ్యతిరేకంగా పోరాడుతుంటాయి. ఎప్పటిదాకా పోరాడతాయి తెలుసండి? శరీరము ఆత్మకు వ్యతిరేకంగా నా దేహంలో ఎప్పటిదాకా పోరాడుతుందో తెలుసండి? మీ దేహంలో ఎప్పటిదాకా పోరాడుతుందో తెలుసండి? ఈ దేహాన్ని మనం విడిచేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు పాపాన్ని ఆశిస్తుంది, కోరికలు కోరుతుంది. ఆత్మ దేవునితో సహవాసాన్ని కోరుతుంది. ఎప్పుడైతే శరీరాన్ని రోజు రోజుకి వాక్యంలో మనం అణుస్తామో
ఆత్మ బలపడుతుంది. మనము దేవునికి దగ్గరగా మారగలుగుతాం. పాపాన్ని సంపూర్ణంగా విసర్జించగలుగుతాం. అయినప్పటికీ కూడా 100% విడుదల పొందటం అనేది సాధ్యం కాదు. కానీ విడుదల పొందే మార్గంలో మనము సాగాలని బైబిల్ ఈ రోజున మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అనేక అద్భుతాలు వాళ్ళు చూశారు. చూసినప్పటికి కూడా 40 ఇయర్స్ వాళ్ళు దేవుణ్ణి రకరకాలుగా, ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి తిప్పలు పెట్టారు వాళ్ళు. దేవుణ్ణి ముప్పు తిప్పలు పెట్టారు ఇశ్రాయేలీలు. అంటే దేవుడే భరించలేనంత కోపం తెప్పించాడు. అందుకే అరణ్య యాత్రలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ సంహరింపబడ్డారు. ఐగుప్తులో పుట్టిన, దారిలో పుట్టిన చిన్న బిడ్డలు తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున ఎందుకు ఈ మాటలు మనతో ప్రభు పంచుకుంటున్నాడంటే, ఇవి మనకు దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్. మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఇవి మనకి గద్దింపుకు ఉపయోగపడతాయి. దేవుడు మనల్ని గద్దించడానికి, పరిశుద్ధపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, ఆదరించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఈ రోజున ఆయన మనల్ని పరిశీలించుకోమని, పరీక్షించుకోమని మనతో మాట్లాడుతున్నాడు. నిత్య రాజ్యానికి వారసులు కాబోయే మనము ఏ విధంగా ఉన్నామనేది ఒకసారి టెస్ట్ చేసుకోమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు చేసింది ఏమిటంటే, దే వర్షిప్డ్ ఐడల్స్. ఒక ఐడల్స్ తర్వాత చేశారు. మోషే ధర్మశాస్త్ర పలకలు తీసుకోవడానికి సినాయి కొండ మీదకి వెళ్తే 40 రోజులు మోషే కొండ దిగి రాలేదని, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మోషే ఏడి, అతడు మాకు సెలవిచ్చిన దేవుడేడి, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎవరని మమ్మల్ని ఎవరైనా అడిగితే మేము ఎవరిని చూపించాలి? చూపించడానికి మోషే మా మధ్య లేడు కదా. మోషే వస్తాడో రాడో, కొండ మీదకి వెళ్ళాడు, అక్కడే చచ్చిపోయి ఉంటాడేమో. మోషే అన్నైన అహరోన్ అక్కడ ఉన్నాడు. అహరోన్ దగ్గరికి వస్తే అహరోన్ ఏం చెప్పాలి? మోషే వస్తాడయ్యా, ధర్మశాస్త్రం తీసుకురావడానికి వెళ్ళాడని ఒక ఆలోచన చెప్పాలి కదండి. ఇతనికి కూడా అప్పుడే ఉన్నట్టుంది కోరిక, మోషే ప్లేస్ లోకి నేను రావాలని. ఈ రోజున ఒక పాస్టర్ని దించి ఇంకో పాస్టర్, చర్చిలో పాస్టర్ కావాలని చాలా మంది కోరుకుంటుంటారు. చర్చిలోనే కొంతమంది బైబిల్ ట్రైనింగ్లు చేసి ఉన్న పాస్టర్ని ఎప్పుడు దింపుతానా, నేను పాస్టర్ని అవుదామని విశ్వాసులు కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా భయంకరమైన సంఘాలు ఈ రోజున. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకో మీతో ఈ మాటలు పంచుకోవాలనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఏం చేశారో తెలిసి అహరోన్తో చెప్తే అహరోన్ ఒక సలహా ఇచ్చాడు, మీ దగ్గర ఉన్న బంగారం అంత ఇవ్వండి. ఆ బంగారుతో దూడను తయారు చేశాడు, దూడ బొమ్మ. ఈ దూడ బొమ్మని ఎవరు పూజిస్తారు? ఐగుప్తీయులు పూజిస్తారు. ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఐగుప్తును వదిలేసిన వారి విగ్రహారాధన మనస్సు వారిని విడిచిపెట్టలేదు. బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు, పరలోక మన్నను భుజిస్తున్నారు, కానీ విగ్రహారాధన మనసు వారిలోంచి పోలేదు. ఈ రోజున యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళల్లో కూడా ఆ మనసు ఉంటది, కానీ దాన్ని ఎప్పటికప్పుడు అణిచివేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసండి, అణచకుండా విగ్రహం చేసి పూజించడం మొదలు పెట్టారు. మోషే దిగి వచ్చాడు, దేవుని కోపం ప్రజల మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వేల మంది సంహరించబడినట్లుగా మనము నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూడగలం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15, 16, 17 వాక్యాల్లో ఏ విగ్రహానికి నమస్కరింపకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో యెహోవానైన నన్ను తప్ప మీరు ఏ ప్రతిమను గాని, పక్షిని గాని, చేపను గాని, జంతువుని గాని, మనిషిని గాని ఆరాధించకూడదు. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. కానీ వారు ఆజ్ఞలు మర్చిపోయారు, ఆజ్ఞలు మర్చిపోయారు. దేవుడు విగ్రహం కాదని
వారికి తెలిసి కూడా విగ్రహాన్ని చేసుకొని ఇదే దేవుడని పూజించడం మొదలు పెట్టారు. దేవుడు ఆత్మస్వరూపి అని తెలిసి కూడా విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అంటే టోటల్ గా ఈ 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇంకా తెలుసా లేదా అనే సంగతి పక్కన పెడితే, వాళ్ళు దేవుని కంటే కూడా దేనినో ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించారు. ఏమిటి అదంటే, వాళ్ళు ప్రేమించింది ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే దేవుడని వెంబడించడం ప్రారంభించారు. జనులు తినుటకు త్రాగుటకు లేచిరి అని అక్కడ రాయబడి ఉంది. ఈ రోజున విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని బైబిల్ సెలవిస్తుంది. కొత్త నిబంధన భక్తులమైన మనకి 1 కొరింథీ 10:14లోనే ఫ్లీ ఫ్రమ్ ఐడల్స్, విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి. ఈ రోజున మీరు అంటారు, మేము ఏ బొమ్మకి నమస్కారం చేయమండి, మా అంత భక్తులు లేరని. ఈ మాటలు వినేవారు ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది. బైబిల్ సెలవిస్తున్న మాట, కొత్త నిబంధన భక్తులమైన మనకి బైబిల్ సెలవిస్తున్న మాట, లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27 వాక్యాలు మీరు చూడండి. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యం కూడా మీరు తర్వాత చదవండి. ఇంత సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, నాకంటే తల్లిని గాని తండ్రిని గాని పిల్లల్ని గాని, అక్కడ భార్య ఎందుకు రాయలే మరి నాకు తెలియదు, భార్య భర్త ఒకటే కాబట్టి రాయలేదు అనుకుంటా. భార్యని గాని భర్తను గాని ఉద్యోగాన్ని గాని వ్యాపారాన్ని గాని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించినా నా రాజ్యానికి వారసులు కారు, అంటే నాకు ఇష్టలు కారు అని అర్థం. రోజున ఆదివారం ఆరాధనకి సులభంగా ఎగ్గొట్టేవాళ్ళు నేను చూశాను. సులభంగా, అతి సులభంగా, అతి ఈజీగా, అనారోగ్యంతో కాదు, అతి సులభంగా ఎగ్గొడతారు. మా ఫ్రెండ్ వచ్చాడు, నేను ఆరాధనకి వెళ్ళను. మా మేనమామ వచ్చాడు, నేను ఆరాధనకి ఈరోజు డుమ్మ. మా పిల్లలు వచ్చారు, నేను ఆరాధనకి ఈరోజు డుమ్మ. ఆరాధన, యేసు ప్రభు యొక్క ఆరాధన అంటే ఈ రోజున మనుషులకి ఎంత చీప్ అయిపోయిందంటే, ఆరాధనని మిస్ చేయటానికి ఎంత సులభంగా ప్రయత్నం చేస్తారో అంత సులభంగా మిస్ చేస్తారు. నేను మిస్ చేసినా, నా పిల్లలు మిస్ చేసినా ఇది పాపం. యేసు ప్రభు కంటే, దేవుని సంఘం కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించినా అదే మనకు విగ్రహం. కొందరు ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తప్పు, అది విగ్రహారాధన లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున హైదరాబాద్ సిటీ లాంటి దాంట్లో ఉంటే, ఒకవేళ ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఇంకా మరీ లేనప్పుడు, ఖచ్చితంగా అంత అవకాశం లేనప్పుడు ఆన్లైన్ ఆరాధనలు కూడా ఈ రోజున దేవుడు పెట్టాడు. కానీ ఆరాధించే మనసు నీకు లేకపోవడం శోచనీయం, బాధాకరం. ఇది దేవునికి ఇష్టము కాని స్వభావం. బైబిల్ సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు సమాజముగా కూడుకుంటే మానకండి, ప్రభువు రాకడ సమీపించే కొలది ఇంకా ఎక్కువగా సమాజంగా కూడుకోండి. ఎక్కడ 2-3 కూడతారో అక్కడ నేను ఉంటానన్నాడు. మీరు సమాజంగా కూడుకోవటం మానకండి, నా పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచకండి, పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా పాటించండి. ప్రియమైన వారలారా, వీళ్ళు చేసిన మొట్టమొదటి పాపం, దేవుని కంటే కూడా వారు విగ్రహాన్ని పూజించడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. కనుకనే అరణ్యంలో దేవుని కోపం రగులుకొని అనేకులు తుడిచిపెట్టబడ్డట్టుగా చూస్తున్నాం. మనకు కలిగే నష్టం ఏంటో తెలుసండి, ఆత్మలో మనము బలహీనులమైపోతాం. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా రోజు రోజుకి ఆత్మలో బలహీనలం అవుతాం. ఆత్మలో బలహీనలమైతే విశ్వాసంలో తగ్గిపోతాం. విశ్వాసంలో తగ్గిపోయాము అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి మనం వారసులం కాలేము. ఆత్మలో ఎంత ఎదిగితే అంతగా దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండగలుగుతాం. రెండో విషయం,
దే డిడ్ సెక్సువల్ ఇమ్మొరాలిటీ. సంఖ్యాకాండం 25 అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాలు మీరు తర్వాత చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఒక చోట మోయాబు ప్రాంతంలో క్యాంప్ వేశారు. ఒక ప్రదేశంలో క్యాంప్ వేసుకున్నారు, గుడారాలు, వాళ్ళ అరణ్య యాత్రలో. బిలాం అనే అబద్ధ ప్రవక్త, అతను వారి ఇశ్రాయేలీని శపించటం చేతగాక, అతని వల్ల కాక ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించి, మోయాబు రాజైన బాలాక్ ఏం చెప్పాడంటే, మిద్యాను మోయాబు స్త్రీలను అలంకరించి ఇశ్రాయేలీల క్యాంపులకు పంపించు. ఈ స్త్రీలకు వాళ్ళు ఆకర్షించబడతారు, పాపం చేస్తారు. అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, దేవుడే వాళ్ళని చంపేస్తాడు. మనం ఏమి చంపలేము కనుక వాళ్ళని. చూడండి, భయంకరమైన సలహా ఒక ప్రవక్త అనేవాడు ఇచ్చాడు ఒక అన్యుడైన రాజుకి. ఏమైనా దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలీలు క్యాంప్ వేసుకొని ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు. ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, తెలియదు, 10 మంది భార్యలు ఉన్నారు. మోయాబు స్త్రీలు అందంగా అలంకరించుకొని ఆ క్యాంప్కి వెళ్తే, వ్యభిచరింపకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ వారికి తెలిసినప్పటికీ కూడా, జారత్వం లేదా వ్యభిచారం పాపం అని తెలిసి కూడా మోయాబు స్త్రీలతో వాళ్ళు వ్యభిచరించినట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన మనకు బైబిల్ సెలవిస్తున్న మాట 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో, మీరు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘటాన్ని కాపాడుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. 1 కొరింథీ 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనక. అదే 1 కొరింథీ 6:20లో చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరి సొత్తు అంటే యేసు ప్రభు యొక్క సొత్తు. మన మీద మనకు హక్కు లేదు. మీ భార్యకి మీ మీద హక్కు ఉంది, మీ భార్య మీద మీకు హక్కు ఉంది. ఇది దేవుడు పెట్టిన రిలేషన్. అంతకు మించి ఇంక ఏ విధంగా ఈ శరీరంతో పాపం చేసినా అది దేవునికి విరుద్ధంగా పాపం చేసినట్టే లెక్క. మనము దేవుని సొత్తుని అపవిత్రపరిచినట్టు లెక్క. దావీదు దేవుని బిడ్డే, ప్రియమైన దేవుని బిడ్డలరా, చెడ్డదానిని ఆశించాడు, వ్యభిచరించడం పాటుగా నరహత్య కూడా చేశాడు. భయంకరమైన శాపాన్ని అనుభవించినట్లుగా మనం చూడగలం. ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడిన మనల్ని బైబిల్ హెచ్చరిస్తున్న మాట, కామాభిలాష యందు కాదు, పరిశుద్ధత యందు మీ ఘటము అంటే మీ దేహాన్ని కాపాడుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మోహపు చూపే 27వ వాక్యంలో, మోహపు చూపే పాపం అంటాడు ఆయన. కార్యం చేయటం కాదు, మోహంతో చూడటమే ఘోరమైన పాపం అంటాడు. ఈరోజున కొత్త నిబంధన భక్తులమైన మనల్ని ఈ హెచ్చరిక మనం తీసుకోవాలి. మనం పాపం చేస్తున్నామని కాదు, వారు పాపము చేశారు. దేవుని బిడ్డలు చెడ్డదానిని ఆశించారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ రోజున మనమేమి నేర్చుకోవాలి? మనం దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, బ్రతుకు దినాలంతా కూడా ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యవన బిడ్డలు కొన్ని సందర్భాల్లో తుట్రిల్లుతుంటారు, కానీ వెంటనే పశ్చాత్తాపడగలగాలి. పాపపు ఆలోచన తప్పు కాదు, కానీ ఆలోచనను అమలుపరచడం పాపం. ఆలోచన వచ్చిన వెంటనే, ప్రభు నన్ను క్షమించి, ఆలోచన వచ్చింది నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో ఏడవగలిగే క్రైస్తవులుగా మనం ఉండాలి. నేను ఏ పాపపు ఆలోచన చేయను అంటాడు ఒక ఆయన, అబద్ధం. పాపపు ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి ఒక వయసులో ఉన్న వాళ్ళకి. ధనాపేక్ష సహజంగా కలుగుతుంది. ఇతరులను చూసి నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి, అంత బిల్డింగులు కట్టాలని ఆలోచనలు కలుగుతాయి చాలా మందికి. కలగటం తప్పు కాదు, కానీ అతడు కట్టాడని మనసులో బాధపడటం తప్పు. అతడు కట్టాడని నేను కూడా కట్టాలని అడ్డదారులు తొక్కడం తప్పు.
ప్రార్థన చేయటం మంచిది. అతను బాగున్నాడని సంతోషించడం మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పాత నిబంధన భక్తుడైన యోసేపు కాపాడుకున్నాడు. దావీదు కాపాడుకోలేకపోయాడు. మరి దావీదు దేవుడికి ఇష్టానుసారుడు ఎలా అయ్యాడు? 51వ కీర్తనలో, దేవా నీకు విరోధంగా, ఈ దేహం నీది, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించని ఏడ్చాడు. అతని కన్నీళ్లు ఒక రకంగా ప్రవహిస్తుంటే అతను పరుపు ఆ కన్నీళ్లలో తేలుతుండగా ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు క్షమించాడు. ఈ రోజు కూడా క్షమాపణ సిద్ధంగా ఉంది. ఎప్పుడు పాపపు ఆలోచనలు రోజు రోజుకి రాకుండా, రోజు రోజుకి మనలో చెడుతనం అనేది, చెడు ఆలోచనలు అనేవి తగ్గిపోతుండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏ చర్చికి వెళ్ళినా రక్షణ పొందినప్పుడు 5,000 అబద్ధాలు ఆడేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రక్షణ పొందాక అబద్ధం మానేయడు, వెంటనే తప్పు, తెలియకుండా అబద్ధం చెప్పేస్తాడు. చాలా మంది నేను చూశాను. నేను కూడా మీటింగులకి నన్ను పిలిస్తే, నేను హైదరాబాద్ లో బయలుదేరను, గుంటూరు నుంచి ఫోన్ వస్తుంది, అన్న ఎక్కడున్నారండి? ఆల్రెడీ వచ్చేసాను రా, ఇంచుమించు సూర్యాపేట దాకా అనేవాడిని. అబద్ధమే, తప్పే. ఇప్పుడు అంటలా, మనం ఆత్మలో ఎదిగే కొద్దీ చిన్న అబద్ధం కూడా పాపంగా కనబడుతుంది. పశ్చాత్తాపడతాం, అబద్ధం చెప్పడం మానేస్తాం. అంటే ఇది దేవుడు కోరుకుంటాడు. ఒకసారి అబద్ధాలన్నీ పోవు మన దగ్గర నుంచి. నేనేమంటానంటే, ఒక సంవత్సరంలో ఒక సగం అబద్ధాలు మానేయండి, ఒక సంవత్సరంలో ఇంకా సగం మానేయండి, ఒక 4-5 ఏళ్ళు భక్తిలో పెరిగే కొట్టే అబద్ధం చెప్పడమే మానేయండి. లేదు నేను 2 రోజుల్లో నేను మానేస్తానంటే సంతోషమే. ఆత్మలో ఎదుగుతుంటే 2 రోజుల్లో కూడా మానొచ్చు. నేను నా జీవితంలో కొన్ని విషయాల్లో నేను రక్షణ పొందిన వెంటనే జయించగలిగాను. కొన్ని విషయాలను మాత్రమే. అన్ని జయించానని చెప్తే అబద్ధం అవుతుంది. మళ్ళీ దేవుడు తీర్పు తీరుస్తాడు. కొన్ని విషయాలు మాత్రం రక్షణ పొందిన మరుసటి రోజు జయించగలిగాను. మరుసటి రోజు జయించగలిగాను. అది దేవుడు ఇచ్చిన కృప. జయించవచ్చు. కానీ ఎప్పుడు జీవితంలో ఆ అలవాటు రాకుండా చూడండి. దేవుడు కోరుకునేది అదే. రక్షణ పొందిన మనతోనే ప్రభు మాట్లాడుతున్నది, అన్యులతో కాదు మాట్లాడేది. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనల్ని గద్దింపు కొరకు, మనకు బుద్ధి చెప్పడం కొరకు, మనకి ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నాడు. ఇలాంటివి ఎప్పుడు జీవితంలో రానివ్వకండి. ఉన్నాయని అంటలా ఆయన. దేవుడి కంటే మీరు ఎక్కువగా దేన్నో ప్రేమించే వాళ్ళైతే మీరు జూమ్ లో జాయిన్ గారు. మీరు జాయిన్ అయ్యారంటే చాలా సంతోషం. దేవుడిని ప్రేమించే వాళ్ళు మీరు. అలాగే ఆదివారం ఆరాధనకు కూడా అలాగే వెళ్ళండి. దేవుడిని ప్రేమించేవారుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చిన్న కారణం చేత ఆరాధనని మిస్ చేసి ఇంట్లో కూర్చోవటము, ఏదో పని పెట్టుకోవటము చేయకండి. దీనివల్ల ఆత్మ బలహీనపడుతుంది. ఒక రోజున దేవునికి ఇష్టలుగా ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. వెంటనే అయిపోద్దని చెప్పట్లా నేను, వెంటనే వచ్చేస్తుంది. ఇశ్రాయేలీయులు ఎంతకాలము శోధిస్తే గాని దేవుడు ఈ శిక్ష అనుమతించలా. చాలాసార్లు నది ఒడ్డున కూర్చొని ఒక చోట, ఐగుప్తులో కీరకాయలు బాగున్నాయి, దోసకాయలు బాగున్నాయి, నైల్ నదిలో చేపలు బాగున్నాయి అనుకుంటున్నారు, సణిగారు. ఇవన్నీ చూశాడు ఆయన, సహించాడు. ఎర్ర సముద్రం ఒడ్డును కూడా సణిగారు. మారా నీరు చేదుగా ఉన్న నీరును చూసి అక్కడ సణిగారు. అన్ని సహించాడు దేవుడు. మనల్ని కూడా ఈ రోజు వరకు సహిస్తున్నాడు, సహించాడు. ఇక ముందు మన జీవితంలో ఏ ఆలోచనలు రాకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా, చివరిదిగా నేను చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4, 5, 6 వాక్యాల్లో ఇశ్రాయేలీయులు సణిగారు. దేని కొరకు సణిగారు తెలుసండి? మాంసాపేక్షతో సణిగారు. ఐగుప్తులో మేము అలా తిన్నాము, ఇలా తిన్నాము, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదని సణిగారు. అంతేకాకుండా మోషే మీద సణిగారు. మోషే నాయకత్వం మీదనే సణిగారు. మాంసం కొరకు సణిగితే మాంసం ఇచ్చాడు, నో డౌట్. అసలు మోషే మీదనే సణిగారు. ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మా కర్మ కాకపోతే. అసలు ఎందుకు నమ్ముకున్నాను యేసు ప్రభు? నా కర్మ కాకపోతే. ఈ రోగం తగ్గట్లేదు యేసు ప్రభు నమ్ముకుంటే కూడా.
బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు ఒక ఇల్లు ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఇన్ కేస్ ఆయన మన పక్షంగా కార్యము చేయకపోయినప్పటికి కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే తప్ప దేవుని మీద సణిగే అధికారం, గొణిగే అధికారం పాత నిబంధన వాళ్ళకి లేదు, మనకి లేదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో 400 సంవత్సరాల బానిసత్వం నుంచి తమను విడిపించిన దేవుని మీదనే సణిగారండి. నా తల్లి గర్భంలో పుట్టినప్పుడే నేను పాపిని. అలాంటి నన్ను నా ప్రభువు రక్షిస్తే నేను సణిగితే ఎంత ఘోర పాపం అవుతుంది దేవుడి మీద. ఎన్ని మేలు చేశాడు నాకు. ఈ రోజున ఈ మాటలు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. సణక్కండి, సంశయించకండి, వణక్కండి, నమ్మకం ఉంచండి. ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకం మాత్రమే ఉంచండి. ఫిలిప్పీ 2:13-14 రాయబడిన మాట, మీరు సణుగులు సంశయాలు మాని జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులుగా వెలగండి అన్ని జనుల మధ్యలో. మనకు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నాకు కష్టాలు లేవా? నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు నెక్ పెయిన్ ఉంది, కానీ నా నెక్ పెయిన్ గురించి నేను ఫీల్ కావట్లా. నేను దాని గురించి సనగట్లా, సంశయించట్లా. నాకు తెలుసు నేను సనగకూడదు, సంశయించకూడదు. దేవుడు ఒక రోజు నన్ను స్వస్థపరిచి వాడుకుంటాడు నన్ను. నాకు ఆ నమ్మకం ఉంది. నేనేం సనగట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో బాధలు ఉంటాయి, కానీ నిజంగా యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు దేవునికి ఇష్టలుగా బతకాలంటే సనగకండి, ఏ పరిస్థితులైనా సంశయించకండి, ఏమండి గొణగకండి, జీవవాక్యాన్ని చేత పట్టుకొని అన్ని జనుల మధ్య జ్యోతులుగా సాక్ష్యం చెప్పండి. ఈరోజు ఈ మాటలు మీకు చెప్పే నాకు ఆర్థికపరమైన బాధలు ఏమి లేవు, పిల్లల వల్ల అసలు బాధలు లేవు. శ్రేష్టమైన బిడ్డలు దేవుడు ఇచ్చాడు, కూతుర్ని, కొడుకుని, కోడలు, అల్లుడిని కూడా. ఏ బాధ లేదు. శరీర సంబంధమైన బలహీనతలు వయసు పెరిగే కొద్ది వస్తాయి, రాకుండా ఎందుకుంటాయి? దాన్ని నేను సణిగి నేను సేవకుడిని కదా, నాకు ఈ కర్మ ఏంటి అన్నాను అనుకోండి, నేను దేవునికి ఇష్టడుగా ఉండలేను. రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీ జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. రకరకాల బలహీనతల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సనగొద్దు, సంశయించొద్దు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరల చెప్పుతున్నాను, ప్రభునందు ఆనందించండి. ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, గొప్ప సమాధానం మీరు పొందుతారు. కనుక దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ దేహాన్ని తాగుడు ద్వారా కానీ మరి దేని ద్వారా కానీ అపవిత్రపరచుకోవద్దు. చెడు మాటలు మాట్లాడి అపవిత్రపరచుకోకండి. వ్యర్థమైన మాటలు మాట్లాడి అన్ని జనులతో సాంగత్యం చేసి రకరకాల మాటలు మాట్లాడి ఈ దేహాన్ని అపవిత్రపరచుకోకండి. సాంగత్యం చేయొద్దని నేను చెప్పను, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఈ దేహము అపవిత్రమవుతుందండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 13 రకాల పాపాలు, అన్ని పెద్ద ఘోర పాపాలేం కాదు. గలతీ 5లో రాయబడినవి శరీరాశ, నేత్రాశ, జీవపటము మాత్రమే కాదు, ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ. ఏది మనలో ఉన్నా మన దేహాన్ని మనం అపవిత్రపరుచుకున్నట్టు లెక్క. వాడు ఇల్లు కట్టుకున్నాడు, మన కడుపు మండింది అనుకోండి, మనలో ఏముంది? ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. ఖచ్చితంగా మనము ఇమ్మొరాలిటీలో ఉన్నట్టే లెక్క. ఇమ్మొరాలిటీలో ఉన్నట్టు లెక్క, ఈ దేహాన్ని అపవిత్రపరుచుకున్నట్టే లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ, పగ, ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా మన దేహాన్ని అపవిత్రపరిచేవే. దేవునికి స్తోత్రం కలుగును కాక.
ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న పిల్లలమైన మనము సణగొద్దు, సంశయించొద్దు. దీనికి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవునిని శోధింపవద్దు. దేవుని మీద మనం సణిగామంటే దాని అర్థం దేవుణ్ణే శోధిస్తున్నామని. డోంట్ టెస్ట్ ద లార్డ్. దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నం చేయకండి. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించింది కాకుండా ఇంకా ఆయన్ని గాయాలు చూపించు, ఒకసారి ఏలు పెట్టి చూస్తాను, ఒకసారి కాలు పెట్టి చూస్తాను, ఒకసారి కత్తి పెట్టి చూస్తాను, నువ్వు పొందావా లేదా అంటే ఎంత ఘోరం అండి. డోంట్ టెస్ట్ ద లార్డ్. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు నమ్మదగిన వాడు, అన్యాయస్తుడు కాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనకి బుద్ధి కలగజేయటానికి ప్రభు బైబిల్ రాయించాడు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెప్తున్నా, మనం ఈ పాపంలో ఉన్నామని నేను చెప్పట్లా. భవిష్యత్తులో ఎక్కడ అవకాశం ఇవ్వద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.